ఏందయ్యో నీ సూప్ ఓసన నిలబడిందా ఉంచుతావా? ఏ వంగవా? అదే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివయ్యా, వంగవా? ఏ కాలం నాటివైనా సరే ఫడక్. అది నీ తాత్తరం కూడా కదయ్యా. మా తాతకి వయసు అయింది, మనకింకా కాల. వంచలేవు. ఏ వంగవా? వంచలేవు అంటుంటా. వంచుతా. అరే వంచలేవయ్య అంటుంటా. వంచుతా. వంచయ్యా చూద్దామా. ఏమిస్తావు? 100 రూపాయలు ఇస్తాయా? 100. 100. 100. ఇదిగో నీ వల్ల కాదయ్యా. ఇదిగో చెప్పాను కదయ్యా, పోనీ 200 ఇస్తా. 2. ఇదిగో 300 ఇస్తాయా? 3. ఏందయ్యా చెప్పాను కదయ్యా, నీ వల్ల కాదనే. పని 500 ఇస్తా. ఉంచు 500. 500. ఏందయ్యా రబ్బర్ అనుకున్నావా? ఉంచా. అరే అరే ఒరే మంచి పొట్టుకెళ్ళి ఉన్నావా? ఏందయ్య పని వచ్చేసినావా? ఎంత పొట్టుకెళ్ళి ఉన్నావా? ఇదిగో వచ్చితే వచ్చావు కదా, ఈ బొక్కలో నుంచి బయటికి రా చూద్దామా. ఏమిస్తా? ఇంకో 500 ఎక్కువ ఇస్తా. మొత్తం 1000 ఇస్తానయ్యా. 1000 ఇస్తా. రాలేదేవయ్యా. అరే బలి వచ్చేసినవయ్యా. మరేమనుకున్నావు? అవును, నేను వచ్చాను కదా, నువ్వు లోపలికి వెళ్ళగలవా? ఈ బొక్కలో ఇచ్చి లోపలికి ఎంత ఇస్తావయ్యా? 500 ఇస్తా. ఇస్తావా? 500 ఇస్తా. మాట తప్పవా? అబ్బే తప్పుకో. ఏందయ్యో నా సంగతి నీకు తెల్లా. ఇతడి పని చేయబట్టా గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చినారు. చూసినావా? ఇచ్చివయ్యా 500 ఇచ్చా. వెళ్ళిపోయావే. ఓ పని చేస్తావా? నేను ఇవన్నీ పీక్ పెట్టాను కదా, నువ్వు అవన్నీ సరిగ్గా పెట్టగలవా? ఎంత ఇస్తావయ్యా? ఇంకో 500, మొత్తం 1000 ఇస్తా. 1000. మాట తప్పవా? అబ్బే తప్పే పని లేదు. ఏమనుకున్నావయ్యా? భలే ప్రాక్టీస్ అటవన్నీ. ఏంటో అనుకున్నాను. అబూ ఏమనుకున్నావయ్యా? నేను ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నానయ్యా. కరెక్ట్. 1000 రూపాయలు ఇచ్చేసే. తొందరగా నా పిల్లల్ని పట్టు సరుకు కొనుక్కోపోరా. ఇప్పుడు నేను లోపల నుంచి బయటకు వచ్చేందుకు నువ్వు నాకు ఎంత ఇవ్వాలా? 1000. నువ్వు లోపలికి వెళ్ళినందుకు నేను ఎంత ఇవ్వాలా? 1000. ఆ 1000కి 1000 గొయ్యి బయ్యి. పోలీస్ నాకు 1000 రూపాయలు కూడా పారిపోతున్నాడు. పట్టుకోండి. బాయ్.